ఆమె ఎవరు మీ మిస్సెస్ ఆమె రమ్మను, ఎందుకంటే వీళ్ళకి కొంచెం అన్యోన్యం ఉండాలని మేము కోరుకుంటే కూడా ఆ రోజు అమ్మాయి అన్నది నేనే సార్ అన్నది నేనే అన్నది సార్ మళ్ళీ సరే ఏదో చెప్పు పొరపాటు అయింది నన్ను మీకు మీరు మాకు లేవు పొరపాటున అన్నము దాని గురించి కాదు, ఎప్పుడు లేవు ఆ సమస్యలు. మేము వచ్చినా బాగా ఎదురుతారు నారాజుడని అట్లా. ఇప్పుడు కాలం తీరు మారింది, మొత్తం పిల్లలు చదువులు ఎడ్యుకేషన్లు మారినాయి. అందరూ ఒకరెవరు గౌరవంతో బతుకుతున్నారు. ఎవరెవరు ఆత్మగౌరవంతో ఎవరికి ఎంత ఉందో, ఎవరికి లేదో, ఎవరికి అప్పులు ఉన్నాయో, ఎవరు గౌరవంతో బతుకుతున్నారు. ఇప్పుడు 2 కుటుంబాలు వాళ్ళకు ఉండేది ఊర్లో, వాళ్ళవి 10 కానీలే గ్రామాలలో ఎవరికైనా ఒక విధంగా ఉంటుంది. మీరందరూ ఉన్నాయి కదా, ఇవన్నీ ఉన్నప్పుడు వాళ్ళను మీరు అన్యోన్యంగా ఉండాలా. మేము కోరుకున్నది కూడా అదే. ఆ విధంగా ఆడము మొత్తం రాష్ట్రం అంతా కూడా అన్యాయంగా ఉంది. అయితే కులాల పేరుతో ఏంటి, కులాలు అన్నీ సేవ చేసేటివే. కులాలు ఎవరు దోచుకోరు. బీసీ కులాలు లేదు, ఏమీ లేదు వ్యవస్థ అంతా. ఒకసారి మీరు ఆలోచించుకోండి. ఎందుకంటే ఆ టైపు నాలాంటి తెలుసుకోండి అంటున్నాం. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా సేవ ఎన్నో సర్వీస్ చేసిన వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ కూడా ఇటువంటి విధానము తగదు. మళ్ళీ ఎందుకంటే గ్రామాలలో బలవంతుని పక్కన మాట్లాడే వ్యవస్థ తక్కువ గ్రామాలలో. అదే పట్టణంలో అయితే మాట్లాడతారు ధైర్యంగా, పల్లెల్లో మాట్లాడలేరు. అది కూడా మనం ఆలోచించుకొని అది కూడా రాబోయే రోజుల్లో మీరు అందరూ కూడా బాగుండాలని మేము కోరుకోవడము. తర్వాత కూడా మళ్ళీ ఏదైనా, ఎందుకంటే రకరకాల ఆలోచనలు వస్తాయి పోయినాక, ఈసారిలే అప్పుడు వచ్చిపోయినలే ఇవి ఎక్కువ జరుగుతాయి. కొందరు మార్పు వస్తుంది, దాంట్లో డౌటే లేదు. అటువంటివి కూడా మన బ్రెయిన్లో పెట్టుకోకుండా మీరు ప్రశాంతంగా మరోసారి ఆ విధంగా జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత. మాకు లేవు పొరపాటున అన్నము. దాని గురించి కాదు, ఎప్పుడు లేవు ఆ సమస్యలు. బాగా ఎదురు